హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని కాల ఎలాగైతేనేమి రాతోడు కళ్ళు కప్పి వంటగదిలోంచి దూరి బాగీని కాటే వేయడానికి హాల్లోకి వచ్చి బాగీ కాళ్ళ దగ్గరే మంచి టైం కోసం కాటేయడానికి వేచి చూస్తూ ఉంటాడు. ఈలోపు పిల్లలు మేడ మీద నుంచి దిగుతూ మిస్ అమ్మ అని అరిచేసరికి అక్కడి నుంచి పారిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న మనోహరి శాంబా ఇద్దరు కలిపి ఎక్కడ శాంబా కాలా పట్టుబడిపోతాడా అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. కానీ శాంబా చెప్తుంది, దానికి మనం ఏం పట్టుబడిపోము మనోహరి, నువ్వు మామూలుగా ఉండు అని అంటుంది. దీంతో పిల్లలందరూ బాగీకి బాయ్ చెప్పి క్యారేజీలు తీసుకొని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ చెల్లికి బాయ్ చెప్తూ ఉంటారు. చిన్ని బుజ్జి అని పిలుస్తుంటే అన్ని పేర్లు పెట్టద్దు, ఏదో ఒక పేరుతో పిలవండి అని చెప్తుంది బాగీ. దానికి అమరేంద్ర వచ్చి అరుంధతి అని చెప్తాడు. దానికి అందరూ ఊకొడుతూ స్కూల్కి వెళ్ళిపోతారు. బాగీని డ్రెస్ తీసుకోమని చెప్పి పైకి వెళ్ళి జ్యూస్ ఇస్తాడు తాగమని చెప్పి. జ్యూస్ తాగిన బాగీకి పెదాలపై జ్యూస్ అంటుకునేసరికి దాన్ని అమరేంద్రే తుడుస్తాడు. ముద్దులతో తుడుస్తూ ఉంటాడు. బాగీ సిగ్గుపడుతూ చాలా ఆనందంగా ఉంటుంది. ఈలోపు కిందకు వచ్చి రాతోడితో ఏదో మాట్లాడాలని నుంచున్న అమరేంద్రకి పాము బుసలు కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఒక్కసారిగా అలర్ట్ అయి ఇల్లంతా వెతకండి అని చెప్పి అందరికీ పురమాయిస్తాడు. ఎవరికి ఏమీ కనిపించదు. స్నేక్ యాంటీ స్ప్రే అని చెప్పి ఒక స్ప్రే తీసుకొచ్చి రాతోడికి ఇచ్చి ఇల్లంతా స్ప్రే చేయిస్తాడు. ఈ విషయం బాగీకి మటుకు చెప్పొద్దు అని చెప్పి శాంబాని మనోహర్ని పైకి పంపించి వెతకమని చెప్తాడు కాలా కోసం. కానీ వాళ్ళు వెళ్ళి ఏమీ లేదు అన్నట్టే వస్తారు. ఇక్కడ చూస్తే అరుంధతి నీ రాజుగారు పిలిచి చెప్తారు, మీ చెల్లెలకి ఇక్కడ గండం ఉన్నది అని చెప్పి. దానికి మీరే కాపాడండి అంటే మేమేమీ చేయలేము, కాబట్టి నువ్వే వెళ్ళు అని అనేసరికి అయితే సరే అని చెప్పి ఇలాగే వెళ్తాను అని అంటుంది. లేదు, ఈ అవతారంలో కాదు, అయితే మరి ఇంకే అవతారంలో వెళ్ళాలి రాజుగారు, మీరే చెప్పండి అనేసరికి తాను సర్ప అవతారంలో వెళ్ళి వాళ్ళ చెల్లెని కాపాడుకోమని చెప్పి రాజుగారు సూచిస్తారు. దానికి సరే అని ఒప్పుకుంటుంది. కానీ రాజుగారు మళ్ళీ చెప్తారు, అరుంధతి, ఆ పాము చాలా విషపూరితమైనది, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు చేస్తారు. నా చెల్లిని ఎలాగైనా కాపాడుకుంటారు అని చెప్పి సర్పరూపంలో కిందికి వస్తుంది అరుంధతి.